అందరికి ఈ విషయం తెలుసా, హాస్టల్స్ లో కనుక మీరు స్టే చేస్తున్నారు అనుకోండి, అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే, ఈ వీడియో మీ అందరికి చాలా ఇంపార్టెంట్. సో చూడండి గైడ్స్, కొన్ని హాస్టల్స్ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి అనమాట. అబ్బాయిలు వచ్చేసి 8:30, 9:30, 10:30 ఎప్పుడైనా సరే హాస్టల్ ప్రిమైసెస్ నుంచి బయటికి వెళ్ళొచ్చు. కానీ అదే అమ్మాయిలకు వచ్చేసి 6:30 వరకు మాత్రమే బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. స్టడీస్ కి గానీ లేకపోతే బయట అవుటింగ్ కి వెళ్ళాలన్నా, ఎక్కడ వెళ్ళాలన్నా సరే పర్మిషన్ ఇవ్వరు. అండ్ చాలా వరస్ట్ సినారియోలో కొన్ని హాస్టల్ వాళ్ళు వైఫై కూడా కట్ చేస్తారంట. అండ్ దాంతో పాటు ఫోన్ కూడా యూజ్ చేసుకుని ఇవ్వరంట అమ్మాయిలకి. సో ఒకవేళ అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఇలాంటి మెంటల్ హరాస్మెంట్ కి కనుక గురైతే మీరు వాళ్ళ మీద కన్స్యూమర్ కోర్ట్ లో కేసు ఫైల్ చేయొచ్చు. ఎందుకంటే యూజీసీ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఇట్లా హాస్టల్స్ వాళ్ళని హరాస్ చేయకూడదు. సో చూడండి గైస్, ఏదైనా హాస్టల్ వాళ్ళు ఫుడ్ సరిగా పెట్టట్లేదు అండ్ టాయిలెట్ సరిగా మెయింటైన్ చేయట్లేదు, అన్నెసెసరీ మీకు మెంటల్ హరాస్మెంట్ చేస్తున్నారు, చార్జెస్ అయితే కంపల్సరీ తీసుకుంటారు, ఫీజు తీసుకుంటారు, కానీ సరైన మెయింటెనెన్స్ చేయకపోతే మీరు కన్స్యూమర్ కోర్ట్ లో వాళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ చేయండి. మీకు కంపన్సేషన్ కూడా దొరుకుతుంది. సో హాస్టల్స్ లో ఉండే మీ ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళని కింద ట్యాగ్ కూడా చేయండి. ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు మీ రైట్స్ తెలుసుకోవడానికి మీ లేడీలో ఫాలో చేయండి. అండ్ మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ, బాయ్. భార్య ఆమె ప్రియుడితో కలిసి భర్తను 15 ముక్కలుగా నరికి సిమెంట్లో సీజ్ చేసేసిన దారుణమైన ఘటనకు సంబంధించిన కేసు ఇది ఉత్తరప్రదేశ్ లో జరిగినప్పటికీ హత్య చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? అక్రమ సంబంధం. సో మన ఇండియాలో అక్రమ సంబంధం అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అనేది డీక్రిమినలైజ్ చేయడం జరిగింది 2018లో. ఎందుకు అంటే చాలా మందికి రీజన్ తెలియదు. ఇంతకు ముందు ఎవరైతే హస్బెండ్ ఉంటాడో వేరే అమ్మాయితో అంటే అక్రమ సంబంధం అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకుంటే కేసెస్ అనేవి ఈ అబ్బాయి మీద మాత్రమే ఫైల్ అయ్యేది అండర్ సెక్షన్ 497 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ కింద. సో ఆయనకి 9 years వరకు జైలు శిక్ష. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే అమ్మాయి ఆ హస్బెండ్తో అంటే ఆ అబ్బాయితో రిలేషన్షిప్ ఉందో వాళ్ళ మీద కేసెస్ ఫైల్ అవ్వేటివి కావు. సో దీనివల్ల ఈక్వాలిటీని వైలేట్ చేస్తున్నారు, పర్సనల్ లిబర్టీని అండ్ వాళ్ళ పర్సనల్ చాయిసెస్ని వైలేట్ చేసినట్టు అవుతుంది, ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి సెక్షన్ 497 ఇండియన్ పీనల్ కోడ్ని తీసేయడం జరిగింది. కానీ ఇలాంటి క్రిమినల్స్కి ఇలాంటి మనుషులకు అవేర్నెస్ లేక అందుకే ఇలాంటి ఒక ఘటనలకి పాల్పోవడం జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకోవడానికి గల కారణం ఏమవ్వచ్చు? చాలామంది అంటారు హస్బెండ్ వైఫ్ ఇంట్లో సరిగ్గా ఫిజికల్ రిలేషన్షిప్లో సాటిస్ఫై చేయకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. సో మీరేమనుకుంటారు కమెంట్ ద్వారా తెలియచేయండి. సో ఇది నేను చెప్పలేదు, మన సుప్రీంకోర్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలా అని మీరు అక్రమ సంబంధాలు పెట్టుకోండి అని చెప్పేసి నేను వీడియో చేయట్లేదు. సో లీగల్ అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని ఎంతైతే అంత షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో రైట్స్ తెలుసుకోవడానికి మీ లేడీలో అన్ని ఫాలో చేస్తుండండి. థ్యాంక్ ఇంటర్నెట్లో చాలా హల్చల్ చేస్తుంది ఈ న్యూస్, మీ అందరికీ ఇప్పటిదాకా తెలిసిపోయే ఉంటుంది. ఈమె ఏం చేసిందంటే వాళ్ళ హస్బెండ్ని 15 ముక్కలుగా కోసి ఒక డ్రమ్లో వేసి దాంట్లో సిమెంట్ వేసి దాంట్లో నీళ్ళు వేసి పెట్టేసింది దొరకకూడదు అని చెప్పేసి. సో దొరికిపోతారు పోలీస్ వాళ్ళకి, అండ్ తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు తప్పించుకోవడానికి ఉండదు కాబట్టి. సో నేను డైవర్స్ గురించి వీడియోస్ చేస్తుంటాను, అప్పుడు గుండెలు బాదుకొని అందరూ మంది బ్యాడ్ కమెంట్స్ చేస్తుంటారు. ఎప్పుడు విడాకులు మాట్లాడతారు, విడాకుల గురించి చెప్తారు, విడాకులు తీసుకోమని చెప్తారు, మీ సంస్కారం ఇదేనా, మీ పేరెంట్స్ మీకు ఇదే నేర్పించారా అని చెప్పేసి. సో మిమ్మల్ని నేను అడుగుతున్నా, మర్డర్ చేయడము, మీ హస్బెండ్ని మీ వైఫ్ని మోసం చేసి వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, లేకుంటే ఇంట్లో ఉండి కంపాటబిలిటీ సెట్ కావట్లేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గొడవలు చేసుకుంటూ కంపారిజన్ చేసుకుంటూ అండ్ ఇట్లాంటి సొసైటీలో డైవోర్స్ ట్యాగ్ పడద్దు అని చెప్పేసి ఇట్లాంటి క్రైమ్స్ చేయడం, మర్డర్ చేయడం సంస్కారమా? కాదు కదా. సో నా సంస్కారం, నా లా, నా ఇండియన్ కాన్స్టిట్యూషన్ దగ్గర నుంచి నేను అదే నేర్చుకున్నా. ఏదైనా మనకి ఇష్టం లేదు అంటే అది నేను చెయ్యను. ఈ సంస్కారం కన్నా విడిపోయే సంస్కారమే బెస్ట్ అని నేను చెప్తాను. సో ఇలాంటి క్రైమ్స్ని ఆపాలి అంటే డైవోర్స్ తీసుకోవడం బెస్ట్. మీకు వేరే దగ్గర సంబంధాలు ఉన్నాయి, ఇంట్లో ఇల్లాలు, బయట ప్రియురాలు, మీకు ఇష్టం లేకపోతే మీరు వదిలేసి మీ లైఫ్ మీరు చూసుకోండి. అంతేగాని ఈ క్రైమ్స్ అంతా చేసుకోవడం కరెక్ట్ కాదు. సో వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో రైట్స్ తెలుసుకోవడానికి మీ లేడీలో అని ఫాలో చేస్తున్నాను. తీసుకునే రైట్ ఉందా మీకు? తీసుకోవచ్చమ్మా. ఎవరు చెప్పారు సార్? వేరే డ్రైవర్ వస్తే మీరు ఇచ్చి పంపించాలి. మీకు జడ్జిమెంట్ తెలీదా? హైకోర్టు జడ్జిమెంట్ తెలీదా? ఏమి ఇచ్చారు మీరు? కీస్ ఇస్తున్నారా లేదా? ఇప్పుడు ఎందుకు ఇవ్వరు? ఒరిజినల్ డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ అన్ని డిజిటల్ ఎందుకు మనం వాడతాం?
वीडियो देखते वेस्ट मैडम मतलब తీస్తామండి తీస్తాం మాకు రైట్ ఉంది तुम बताओ जी डिजिटल कॉपी बताओ उसको मेरे कोई राइट नहीं है मेरे बताओ डिजिटल कॉपी कैसा एक्सेप्ट नहीं करते देखेंगे कुछ तो भी है तो फाइन डाल के कोर्ट में बुलाओ तमाशा रोड पे बुढ़े लोगों को नहीं देख रहे कुछ भी नहीं देख रहे क्लियर మేము యాక్సెప్ట్ చేయం డ్రంక్ అండ్ డ్రైవ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాక్సెప్ట్ చేయము డ్రింక్ ఎవరు చేశారు డ్రింక్ ఎవరు చేశారు బండి ఎందుకు పట్టుకెళ్ళారు మీరు డ్రైవర్ తీసుకోవాలా డ్రైవర్ తాగిండు బండి తాగిందా మీరు ఏం నడుస్తుంది మీరు ఈ స్టేట్ ఏం నడుస్తుంది అదే నడుస్తుంది అదే అండి ఇప్పుడు అతను డ్రింక్ చేశాడు కదా వేరే డ్రైవర్ తెచ్చుకున్నాము దాని మీద కేసు ఫైల్ చేయండి రేపు పొద్దున్న ఉండదు మేడం కోర్టులో మేము ఫైన్ కడతాం. అతను కోర్టుకు రాకుంటే షూరిటీ ఉన్నారు అందుకే మరి Surety బండి ఇస్తున్నాం మరి మీరు కావాలని ఎందుకు చేస్తున్నారు తమాషాలు? Surety కావాలి కదా నాకు ఈ డాక్యుమెంట్స్ ఎందుకు తీసుకురా first of all అయితే? ఆయన ఉన్నారు. మీరు మా పర్సనల్ ప్రాపర్టీని ఎట్లా మీరు కేసు తీసుకుంటారండి ప్రాపర్టీని టచ్ చేసే రైట్ ఉందా మీకు అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఏమంటే 84 85 ఎన్పీ యాక్ట్ మేడం కింద మీరు కేసు డ్రంక్ ఫైల్ అండ్ మీరు మీ మీరు వర్క్ మీరు చేయండి మీరు క్వశ్చన్ వేసి నేను ఆన్సర్ మీరు చెప్పాలి వర్క్ కదా చేయండి. ఎక్కువ మీరు ఎక్కువ వర్క్ దబావ్ చేయండి. అంటే యాక్టర్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు, ఎందుకు చేశారన్నది కూడా తెలుసు. చాలా మంది ఏమంటున్నారంటే పూర్ పీపుల్ కి అంటే గరీబులకు ఒకలా, డబ్బులు ఉన్న వాళ్ళకి, ఫేమస్ ఉన్న వాళ్ళకి ఒకలా, అరెస్ట్ చేయగానే ఒక డేలోనే ఆయనకి బెయిల్ కూడా వచ్చేసింది అని జ్యుడిషియరీ లాని తప్పుపడుతున్నారు. సో చూడండి గైస్, దాని గురించే క్లారిటీ ఇద్దామని చెప్పేసి నేను వీడియో చేస్తున్నా. అండ్ నా ఒపీనియన్ కూడా చాలా మంది అడిగారు అల్లు అర్జున్ ఇష్యూ మీద. సో చూడండి ఆయన ఏం చేసిండు, ఆయన ఒక మూవీ ప్రమోషన్ గురించి, స్క్రీనింగ్ గురించి ఒక థియేటర్ దగ్గరికి వెళ్ళిండు. అక్కడ తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది. అండ్ దాంతోపాటు వాళ్ళ బాబు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది పెద్ద ఇంజరీతోని. సెక్షన్ 105 BNS యాక్ట్ ప్రకారం అండ్ సెక్షన్ 118 క్లాజ్ 1 BNS యాక్ట్ ప్రకారం కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. FIR కూడా ఫైల్ అయింది, అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సెక్షన్ 105 వచ్చేసి ఎవరికైనా తెలుసు, నాలెడ్జ్ ఉంది, వాళ్ళు అక్కడికి వెళ్తే ఏదైనా తప్పు జరుగుతుంది, అక్కడికి వెళ్తే ఏదైనా ఇంజరీ జరగవచ్చు, ఎవరికైనా ప్రాణానికి ప్రమాదం అని తెలిసి కూడా వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళ మీద ఈ కేసెస్ ఫైల్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి 10 years వరకు జైలు శిక్ష పడడం జరుగుతుంది అనమాట. సో చాలామంది ఏమన్నారు, గలీబోలకు వచ్చేసి ఒకలా ఆయన డబ్బులు ఉన్నాయి కాబట్టి తొందరగా బయటకు వచ్చేసిండు. సో అట్లా ఎప్పుడు అనుకోకండి. జ్యుడిషియరీ ముందు మీరైనా, అల్లు అర్జున్ అయినా, సీఎం అయినా అందరం మనం ఈక్వలే కాబట్టి ఇంటరిమ్ బెయిల్, ఆయన ఇంటరిమ్ బెయిల్ మీదకి బయటకు వచ్చేసిండు. అంటే ఆ బెయిల్ అనేది ఎవరైనా సరే హానబుల్ కోర్టులో అప్లై చేసుకోవచ్చు. సో ఇంటరిమ్ బెయిల్ అంటే ఎవరికైనా ఏదైనా అయ్యింది బయట మనకు తెలిసిన వాళ్ళకి, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఏదైనా సరే ఆ గ్రౌండ్ అనేది చాలా రీజనబుల్ ఉండాలి, చాలా సీరియస్ ఉండాలి. సో దాని మీద మనకి ఇంటరిమ్ బెయిల్ వస్తుంది. సో అది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అది మీరైనా అల్లు అర్జున్ అయినా. అలా అని చెప్పేసి అల్లు అర్జున్ కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, ఆయన చేసింది క్రైమ్. ఎందుకంటే ఆయనకు తెలిసి కూడా ఆయన వెళ్ళిండు, ఆయన వల్ల ఒక ప్రాణం పోయింది. సో ఆయన మీద కేసెస్ ఫైల్ చేయడం అది వ్యాలిడే, ఆయనకి పనిష్మెంట్ కూడా దొరుకుతుంది. సో నా ఒపీనియన్ అడిగారు కదా. సో చూడండి గైస్, సెలబ్రిటీస్ని యాజ్ అ సెలబ్రిటీస్ లాగా, ఎంటర్టైనర్స్ లాగానే చూడండి. వాళ్ళని ఒక దేవుళ్ళలాగా చూసి వాళ్ళ గురించి మీరు ప్రాణాలు అస్సలు పోగొట్టుకోకండి. ఎందుకంటే మనం మూవీస్ ఎందుకు చూస్తాము, మన రిలాక్సేషన్ కోసం, మన ఎంటర్టైన్మెంట్ గురించి, రైట్? సో ఆ ఎంటర్టైన్మెంట్ని మీరు ఎంటర్టైన్మెంట్ లాగానే చూడండి. వాళ్ళు వాళ్ళ పని చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళకి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎంటర్టైనర్స్ లాగానే చూడండి. వాళ్ళని దేవుళ్ళలాగా చూసి మీరు మీ ప్రాణాలని పోగొట్టుకోవద్దని చెప్తున్నాను. ఇది నా ఒపీనియన్ మీద మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ. ఇతడు తన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మొదలైన సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నాడు. దీనివల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన నూతన్కల్ PSలో ఈ నెల 5వ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసేది ఉంది. వినాశకాలే విపరీత బుద్ధి. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ ఫేక్ గేమింగ్ అప్లికేషన్ని, ఇల్లీగల్ గేమింగ్ బెట్టింగ్ అప్లికేషన్ ప్రమోట్ చేస్తున్నారు. సో గేమ్ ఆడండి, మీరు 1 minute ₹1,00,000 సంపాదించుకోండి అని చెప్పేసి ఫేక్ ప్రామిసెస్ చేస్తున్నారు. సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ మీద అండ్ ఇలాంటి సెలబ్రిటీస్ మీద కేసెస్ ఫైల్ చేయడం జరిగింది గ్యాంబ్లింగ్ యాక్ట్స్ కింద. అండ్ దాంతోపాటు 420 కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్స్ కింద కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. ఇక ముందు నుంచి ఎవరైనా సరే ఇట్లాంటి ఇల్లీగల్ అప్లికేషన్స్, బెట్టింగ్ యాప్స్లని ప్రమోట్ చేయడం లాంటివి కనుక ప్రమోట్ చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హైదరాబాద్ పోలీసు వాళ్ళు హెచ్చరించడం జరిగింది. దీంట్లో చాలామంది ఉన్నారు. సో వీళ్ళని మీరు నమ్మే ముందు కొంచెం జాగ్రత్తగా నమ్మండి. ఏది ప్రమోట్ చేస్తే అది కరెక్టేనేమో, మేము కూడా చేస్తాం, మేము కూడా సంపాదిస్తామని చెప్పలేదు. చాలామంది ఫ్యామిలీస్ పోగొట్టుకున్నారు, చాలామంది లక్షల కోట్ల డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు. సో వాళ్ళ ఫాలోవర్స్ కోసం, డబ్బుల కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. మీరు వాళ్ళని నమ్మేసి మాత్రం మీరు డబ్బులు పోగొట్టుకోకండి. ఒకవేళ ఎవరైనా ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఎవరైనా ఇట్లా ప్రమోట్ చేస్తుంటే వాళ్ళని
వీడియో ఖచ్చితంగా ట్యాగ్ చేయండి. సో ఈ వీడియోకి మీరు ఎంతైతే అంత షేర్ చేయండి. సో ఇట్లాంటి గేమింగ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు గేమ్స్ ఆడుతున్నారు, ఒకవేళ మీ అమౌంట్ని మీరు విత్డ్రా చేసుకోవాలని చూసినప్పుడు అది విత్డ్రా అయితే అవుతుంది, కానీ అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి, లేకపోతే అకౌంట్లో ఉన్న అమౌంట్ లీన్ అయిపోతున్నాయి. చాలామందికి ప్రాసెస్ కూడా తెలియదు ఎట్లా అకౌంట్ని డీఫ్రీజ్ చేసుకోవాలని చెప్పేసి. సో మీకు దీని గురించి తెలుసుకోవాలంటే కింద కమెంట్లో డీఫ్రీజ్ అని రాయండి, నేను దాని మీద నెక్స్ట్ వీడియో చేస్తాను. సో వీడియో నచ్చితే మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఇలాంటి ఫాలో చేస్తుండండి. థ్యాంక్ యూ. రప్పా రప్పా నరుకుదాం, ఇది జస్ట్ డైలాగే కాదు, పొలిటికల్ ర్యాలీస్లలో దాన్ని పోస్టర్స్ పెట్టుకొని మరీ యూజ్ చేస్తున్నారు. మన ఫార్మర్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ర్యాలీని కండక్ట్ చేశారు. అదేదో మీరు పొలిటికల్ ర్యాలీ అనుకోకండి, ఒక యాక్టివిస్ట్ చనిపోతే వాళ్ళ ఊరికి వాళ్ళ ఫ్యామిలీకి కండోలెన్స్ ఇవ్వడానికి వెళ్ళడానికి ఇంత పెద్ద ర్యాలీని కండక్ట్ చేయడం, స్లోగన్స్ యూజ్ చేశారు, పెద్ద పెద్ద పోస్టర్లు ఫ్లెక్సీలు పెట్టి మరి కండోలెన్స్ ఇవ్వడానికి వెళ్ళారు. సో ఒక పోస్టర్లో రప్పా రప్పా నరుకుదాం అనే డైలాగ్ కూడా రాయడం జరిగింది. సో దాని మీద ఒక మీడియా పర్సన్ జగన్ని క్వశ్చన్ అడిగితే తన ఆన్సర్ ఇలా నరికేస్తే అదొక పోస్టరా, సినిమా డైలాగులు పెట్టినా కూడా కండోలెన్స్ ఇవ్వడానికి వెళ్ళారా లేదా వాళ్ళ పొలిటికల్ ఇమేజ్ ని షో చేసుకోవడానికి వెళ్ళారా అని పక్కన పెడితే ఒక వ్యక్తి కాన్వాయ్ బండి కిందికి వచ్చి చనిపోయాడు అని చెప్పడం జరిగింది. కానీ నిజానికి ఆ ఓల్డ్ మనిషి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి బండి కింద తల వచ్చి చనిపోవడం జరిగింది. కానీ ఈ విషయాన్ని ఈ వీడియోలో కనుక మనం చూడకపోతే ఇది కూడా గాలిలాగా కనిపించకుండా పోయేది. బండి తల మీద నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న లోకల్స్ అరుస్తున్నారు, అయినా కూడా జగన్కి ఆ డ్రైవర్కి ఏం ఫరక్ పడలేదు, ఎందుకంటే మనిషి ప్రాణాలు పోతే ఏంటి. మీడియా కూడా ఎలాంటి కవరేజ్ ఇవ్వలేదు, హైలైట్ చేయలేదు, ఎవ్వరు క్వశ్చన్ కూడా అడగలేదు. సోర్సెస్ ద్వారా తెలిసింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీకి 10 lakh rupees ఆఫర్ చేశారని చెప్పేసి. సో రప్పా రప్పా నరుకుదామనే డైలాగ్కి అసలైన మీనింగ్ ఇది అనుకుంటాం. మీరందరూ సోషల్ మీడియాలో చిట్టి పికల్స్ గురించి చెప్పండి, ఆమె వాళ్ళ గురించి వీడియో చేయమంటున్నారు. వాళ్ళు కూడా ఒక ఆడపిల్లలే కదా, వాళ్ళని మీరు ఎంత హరాస్ చేస్తున్నారు, ఎన్ని వీడియోస్ వాళ్ళ గురించి చేస్తున్నారు. 7 అబ్బాయిలు కలిసి రేప్ చేసిరు, ఎంత చండాలం అంటే ఇది నాగర్ కర్నూలులో జరిగింది. ఆ అమ్మాయి దాహం వేస్తుందని చెప్తే ఆ అమ్మాయి నోట్లో యూరిన్ పోసిర్రు. అసలు ఇలాంటి టాపిక్స్ గురించి మీరు మాట్లాడండి, మీ వాయిస్ రేస్ చేయండి. వాళ్ళు తిట్టారు, వాళ్ళు తిట్టిరు, ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు కదా, మీమర్స్కి అన్ని వీడియోస్ వీళ్ళు పంపించారు, వాళ్ళేమో ఇష్టం పూర్వకంగా తిడుతున్నారు, వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. ఏమన్నా కానీ వాళ్ళు తప్పు చేసిరని మీరు వాళ్ళని ట్రోల్ చేసి మీరు కూడా తప్పే చేస్తున్నారు కదా, మీరు కూడా వాళ్ళని హరాస్ చేస్తున్నారు, ఇన్సల్ట్ చేస్తున్నారు. అసలు ఎంత గలీజ్ పోస్ట్ చేస్తున్నారు వాళ్ళ గురించి. ఒక అమ్మాయి అంటే ఎక్స్పోజింగ్ చేస్తుంది వాళ్ళ సిస్టర్స్లో ఎవరు, ఆమె ఎక్స్పోజింగ్ చేస్తే మీరు చూస్తున్నారు కదా అండి. చూడకపోతే అసలు వ్యూసే రావు ఆమెకి, అకౌంట్ని బ్లాక్ చేయండి. మీరు ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు కాబట్టి ఆమె ఇంట్రెస్టింగ్గా వీడియోలు చేస్తుంది. తప్పు చేసే వాళ్ళది ఎంత తప్పు ఉంటుందో తప్పు చూసే వాళ్ళది కూడా అంతే తప్పు కదా. ఇప్పుడు క్రిమినల్ ఒక క్రైమ్ చేస్తున్నారు, ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు, మీ మీద కూడా సేమ్ కేసు పడుతుంది. ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు, బ్లాక్ చేయండి. మీకు కావాల్సింది న్యూడిటీ, మీకు కావాల్సిన అలాంటి వీడియోస్, మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్. మన ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వీడియోస్కి అసలు వ్యూసే రావు. అసలు అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఎవరికి అవసరం లేదు. అసలు ఇన్స్టాగ్రామ్ ఉంది దానికే కదా, మన యూత్ని ఖరాబ్ చేయడానికి, మన యూత్ని తప్పుదో పట్టించడానికే కదా. ఏదైనా బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు, కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. సో బ్యాంక్ ఏజెంట్స్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని హరాస్ చేస్తున్నారు, తిడుతున్నారు, రికవరీ ఏజెంట్స్ అబ్యూస్ చేస్తున్నారు. సో ఆర్బీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో వాళ్ళు ఎథిక్స్ పాటించాలి, కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించాలి. ఎవరైనా సరే ఇట్లా బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ మిమ్మల్ని హరాస్ చేస్తున్నారు, అబ్యూసింగ్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నారు, మీ పేరెంట్స్కి కాల్ చేసి లేకపోతే మీ రిలేటివ్స్కి కాల్ చేసి అన్నెసెసరీ డ్రామా క్రియేట్ చేస్తున్నారు, లేకపోతే సోషల్ మీడియాలో మిమ్మల్ని డిఫేమ్ చేస్తా కేసెస్ అనేవి ఫైల్ చేయడం జరుగుతుంది. సో బ్యాంక్ దగ్గర ఉన్న రైట్స్ ఏంటి అంటే, ఒకవేళ మీరు రీపేమెంట్ చేయట్లేదు, మీరు డిఫాల్టర్ అయిపోయారు. సో 2 types ఆఫ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి వాళ్ళు మీకు లీగల్ నోటీస్ పంపించి డైరెక్ట్గా కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు మనీ రికవరీ కోసం, లేదంటే సెటిల్మెంట్ మాట్లాడుకొని మీ దగ్గర నుంచి ఏదో ఒకటి నెగోషియేషన్ చేసి ఇంత కాదు ఇంత పేమెంట్ చేసేసేయండి అని చెప్పి మాట్లాడాలి. ఈ 2 ఆప్షన్స్ తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్స్ లేదు. ఒకవేళ సో మీ నైబర్స్తో మాట్లాడి అన్నెసెసరీ డ్రామాలు క్రియేట్ చేయొద్దు అండ్ వాళ్ళు మిమ్మల్ని అబ్యూస్ చేయొద్దు. ఒకవేళ ఇలాంటివి చేస్తే మీరు మీద ఏదైతే బ్యాంక్ బ్రాంచ్ ఉంటుందో అక్కడ వెళ్ళి వాళ్ళకి రిటర్న్లో కంప్లైంట్ చేయండి. అండ్ ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఐడి నెంబర్లు నుంచి వచ్చారా అనేది ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోండి. అండ్ దాంతోపాటు మీరు బ్యాంకింగ్ ఆంబర్స్మెంట్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. మరి ఏజెంట్ మిమ్మల్ని అబ్యూసింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు, మిమ్మల్ని క్రిమినల్ ఫోర్స్ చేస్తున్నాడు, మీ మీద వస్తున్నాడు కొట్టడానికి, సో మీరు 100కి డయల్ చేసి ఇమీడియట్లీ పోలీస్ కంప్లైంట్ చేయండి. బ్యాంక్ వాళ్ళ పని ఏంటి, వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు రికవరీ చేసుకోవాలి. ఒకవేళ రికవరీ చేసుకోకపోతే వాళ్ళు కోర్టులో కేసు వేయాలి. కానీ వాళ్ళు హెంచ్మెన్స్ లాగా, రౌడీలాగా వచ్చి మీ మీద పడడం, మిమ్మల్ని తిట్టడం లాంటిది చెయ్యకూడదు అని చెప్పేసి ఆర్బీఐ ఈ గైడ్లైన్స్ని జారీ చేయడం జరిగింది. సో మీలో ఎంతమంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు, అప్పుడు ఏం చేశారు అనేది కూడా కింద కమెంట్లో తెలియచేయండి. ఇలాంటి ఎన్నో రైట్స్ తెలుసుకోవడానికి మీ లేడీలో ఫాలో చేస్తుండండి. థ్యాంక్ యూ.
ఇష్యూ మీద సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ని జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్డర్ వరకు ఒక్క చెట్టు కూడా కొట్టివేయకూడదని చెప్పడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ కు క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మీరు ఇంతకు ముందు హైడ్రా పేరుతో ఇల్లు డిమాలిష్ చేసేసారు, ఎన్నో ఇళ్లను కూల్చివేయడం జరిగింది. ఎందుకంటే వాటర్ బాడీస్ మీద వాళ్ళు ఇల్లులు కట్టారు కాబట్టి చెరువుల మీద ఆ వాటర్ ని మీరు రీస్టోర్ చేయాలనే ఉద్దేశంతో మన ఎన్విరాన్మెంట్ ని కాపాడి మీరు అది చేశానని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మీకు ఎన్విరాన్మెంట్ గుర్తు రావట్లేదు. ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మీరు ఆ ఏరియాస్లలో పెద్ద పెద్ద బిల్డింగ్స్లు కట్టి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకొని ప్రాజెక్ట్స్ పేరుతో 400 acres భూమిని మీరు డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నారు, డిఫారెస్టేషన్ చేయాలనుకుంటున్నారు. అది ఎంత మాత్రం కరెక్ట్? సో ఎన్ని ఏరియాస్లో బేసిక్ ఎమ్యూనిటీస్ లేవు, బేసిక్ నీడ్స్ మేము ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం. ఫస్ట్ మాకు అన్నం పప్పు పెట్టండి, దాని తర్వాత బిర్యానీ పెట్టడానికి ఆలోచించండి కదా. హాస్పిటల్స్లో సరిగా ఫెసిలిటీస్ లేవు, ఫెసిలిటీస్ ఉంటే ఎక్విప్మెంట్స్ లేవు. రోడ్లు చూడండి, మీరు అంతెందుకు మీరు సిటీ సెంటర్ రోడ్ చూడండి, పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర వర్షం పడితే ఫ్లైఓవర్ మొత్తం నిండిపోయింది, వెళ్ళడానికి రావట్లేదు. 2 feet వరకు మనకు వాటర్ వచ్చేస్తుంది. దానివల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది. అండ్ ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేవు, వైర్లు ఇట్లా వేలాడుతున్నాయి. లేదు గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ లేరు, హాస్పిటల్స్లో స్టాఫ్ లేరు, పోలీస్ స్టేషన్స్లో సరిగ్గా స్టాఫ్ లేరు. మన తెలంగాణ డిస్ట్రిక్ట్స్లలో మీరు ఇళ్లలో గుంతలు పడి ఉన్నాయి, దానివల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి జనాలకి. మెయిన్ హోల్స్ ఓపెన్ ఉన్నాయి, రోడ్ల మీద జనాలు నడవలేకపోతున్నారు. గార్బేజెస్ ఎక్కడ పడితే ఆ ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ జరుగుతుంది. అండ్ ఇవన్నీ మీరు పట్టించుకుంటున్నారా? ఇవన్నీ మీరు డెవలప్ చేయాలనుకుంటున్నారా? మీరు చేయొచ్చు కదా. ఇవన్నీ మీకు కనిపించట్లేదా? ఓన్లీ ఆ ఫారెస్ట్ ఒకటే కనిపిస్తుందా మీకు? ఫస్ట్ ఈ డెవలప్మెంట్ చేయండి, బేసిక్ ఇమ్యూనిటీస్ మాకు ఇవ్వండి, మీరు బేసిక్ నీడ్స్ మాకు ఫుల్ఫిల్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ నేను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మనీ ఎట్లా రికవరీ చేయాలి, మేము ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇచ్చినాం అవన్నీ ఎట్లా రిటర్న్ తీసుకోవాలని చెప్పి చాలా మంది క్లయింట్స్ తలలు పట్టుకున్నారు. సో మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దీంట్లో చూడండి 2 types ఉంటాయి. ఒకటి మనము వాళ్ళకి డబ్బులు ఇస్తాం, అంటే వాళ్ళు ఎప్పుడైనా అడిగినప్పుడు మనం చాలా ఆపదలో ఉన్నాము, మాకు హెల్ప్ చేయండి, సాయం చేయండి అని చెప్పి వస్తారు. అప్పుడు మనం హ్యాండ్ లోన్ ఇస్తాం వాళ్ళకి. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినా కూడా మనము ఒక లీగల్ నోటీస్ అడ్వకేట్ ద్వారా పంపించి మనీ రికవరీ చేసుకోవచ్చు. కానీ ఎక్కడ కష్టం వస్తుంది తెలుసా? మనకి మనం గిఫ్ట్లు ఇస్తాం కదా, ఐఫోన్లు ఇస్తాము, కార్లు కొనిస్తారు కొంతమంది అయితే, అండ్ కొంతమంది బంగారాలు కొనిస్తారు, ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇస్తుంటారు కదా, అవి ఎట్లా రికవరీ చేసుకోవాలి? సో దానికి మీరు ఒక లిస్ట్ తయారు చేసుకోండి. అంటే ఇంత అమౌంట్ ఇంత గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పి. కానీ మీ దగ్గర ప్రూఫ్స్ కూడా ఉండాలి. అంటే బిల్ పే చేసినట్టు మీ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి, అండ్ వాళ్ళకి ఇచ్చినట్టు కూడా మీ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. సో మనం వాళ్ళకి ఒక లీగల్ నోటీస్ పంపించి మీరు ఎంతైతే ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇచ్చారో అవి కూడా తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ హ్యాండ్ లోన్ ఇచ్చారనుకో ఇంట్రెస్ట్తో సహా మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. సో గైస్ వీడియో నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో ఖచ్చితంగా ట్యాగ్ చేయండి. ఇలాంటి ఎన్నో రైట్స్ తెలుసుకోవడానికి మీ లేడీ లాయర్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ. సో హరాస్మెంట్ అంటే ఓన్లీ మీ బాడీ టు బాడీ టచ్ అవ్వడం కాదు, అంటే మిమ్మల్ని ఎక్కడైనా టచ్ చేయడం అదొకటే సెక్షువల్ హరాస్మెంట్ కిందికి రాదు. మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుంటే మీకు ఇన్స్టాగ్రామ్లో బుల్లింగ్ చేయడము, సైబర్ బుల్లింగ్ చేయడం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటున్నాం. సో వర్బల్లీ కానీ లేకపోతే ఫిజికల్లీ ఇలాంటి హరాస్మెంట్ అనేది చాలా సీరియస్ ఇష్యూ. మన అమ్మాయిలు ఇంట్లో ఫేస్ చేస్తున్నారు, కొంతమంది కాలేజెస్లో కూడా ఇట్లాంటి ఫేస్ చేస్తున్నారు హరాస్మెంట్స్. కొంతమంది హాస్పిటల్స్లో కూడా మీ అందరికీ తెలుసు, ఒక పెద్ద కేసు జరిగింది హాస్పిటల్లో, డాక్టర్స్ని కూడా వదలట్లేదు. సో సెక్షువల్ హరాస్మెంట్కి అందరు గురవుతున్నారు. సో దీని నుంచి బయటికి రావాలంటే మన దగ్గర చాలా లీగల్ రెమెడీస్ ఉన్నాయి. మనకి ఎడ్యుకేషన్తో పాటు లీగల్ అవేర్నెస్ కూడా కంపల్సరీ ఉండాలి. సో మీకు లీగల్ అవేర్నెస్ లేకపోతే ఎట్లా అంటే బయటికి మీరు వెళ్తే ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారు, మీరు ఎక్కడ కంప్లైంట్ చేయాలి, చాలా మందికి తెలియదు మీరు ఎక్కడ కంప్లైంట్ చేయాలనేది. ఎక్కడి నుంచి అయినా సెక్షువల్ హరాస్మెంట్ గురవుతున్నారు, మీకు ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే మీరు ఆన్లైన్లో కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. దాంతోపాటు ఉమెన్ పోలీస్ స్టేషన్స్ ఉంటే అక్కడ కూడా కంప్లైంట్ చేయొచ్చు. లేదు అంటే మీరు అండ్ ఎవరైనా సరే మిమ్మల్ని సెక్షువల్లీ హరాస్ చేస్తుంటే మీరు ఊరుకోకూడదు ఉంటుంది. ఎవరైనా మనకి రోడ్డు మీద హరాస్ చేస్తున్నారు, సింబాలిక్ మీనింగ్ చూపిస్తున్నారు, లైక్ యాక్షన్స్లో కూడా చూపిస్తారు కదా అబ్బాయిలు, అది కూడా సెక్షువల్ హరాస్మెంట్ కిందకే వస్తుంది. అండ్ వర్బల్లీ తిట్టడం, కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, అది కూడా ఆఫెన్సే. దాని మీద కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. అండ్ మీరు సోషల్ మీడియా యూజ్ చేస్తూనే ఉంటారు కదా, యూజ్ చేస్తారా? సో సోషల్ కూడా మీరు లీగల్లీ యాక్షన్ తీసుకోవచ్చు, ఏం భయపడకూడదు. సో లేడీస్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి కదా. ఏంటంటే ఒక ఫ్రెండ్ మన లైఫ్లో కంపల్సరీ ఉండాలి. సో ఆ ఫ్రెండ్ మీకు ఎట్లా అంటే ఇమోషన్గా ఉండదు, ఎట్లా ఇంటెలిజెంట్ ఫ్రెండ్ ఉండాలి మీతో. ఎట్లా అంటే మీకు ఇట్లా ఏమైనా అయ్యింది అనగానే ఆయన దగ్గర సొల్యూషన్ ఉండాలి. ఇమోషనల్లీ అరే పోనీ వదిలేసి అలాంటి ఫ్రెండ్స్ ఎప్పుడు చేయకండి. మీకు ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్ ఉండాలి మాలాగా. లైక్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే ధైర్యం ఇవ్వాలి, మీతో మాట్లాడడానికి, స్టాండ్ తీసుకోవడానికి తను ముందుకు రావాలి.
అలాంటి ఫ్రెండ్షిప్ చేయాలి. హరాస్మెంట్ కేసెస్ ఎక్కడ ఫైల్ చేయొచ్చు అంటే మీరు ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో ఫైల్ చేయొచ్చు, విమెన్ పోలీస్ స్టేషన్లో చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ మీరు నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. అండ్ మీరు ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ కూడా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి మీరు ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ కూడా తీసుకోవచ్చు. మీకు ఎలాంటి ఛార్జెస్ ఉండవు. మీరు ఇప్పుడు ఎవరైనా అమ్మాయి కంప్లైంట్ చేసింది అంటే ఆమె పేరు బయటపడదు. అమ్మాయిలు ఏం భయపడతారంటే ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తే నా పేరు బయటపడుతుందేమో, నాకు ఏదైనా ఇష్యూ అవుతుందేమో, నా స్టడీస్కి నా ఫ్యూచర్ ఏమైనా ఇది అవుతుందేమో అని భయపడతారు. సో మీరు కనుక కంప్లైంట్ ఇస్తే మీ పేరు ఎక్కడ రాదు. ఇప్పుడు ఒకవేళ ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, ఆ కేసు మీద ఉండదు, స్టేట్ కేసు అయిపోతుంది. సో స్టేట్ వర్సెస్ ఎవరైతే మిమ్మల్ని హరాస్ చేస్తారో వాళ్ళ పేరు ఉంటుంది, కానీ మీ పేరు ఎక్కడ షో అవ్వదు. సో మీరు 100% భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఖచ్చితంగా అక్కడ జనగాం పోలీస్ పైన మరొక కేసును బుక్ చేయవలసిందిగా ఈ స్టేషన్ వరకు చెప్తున్నాం. మా మనోభావాలు దెబ్బతిన్నందుకు మా బాల స్టేషన్ తరఫున మాతో పాటు న్యాయవాదులందరూ కూడా రావాల్సిందిగా కోరుతూ మేమందరం నడుచుకుంటూ మీ చోటు వెళ్తున్నాం. న్యాయవాదుల ఐక్యత! हुकूमत तेलंगाना से गुजारिश करता हूँ कि पुलिस वालों के जो हाल ही में जो इंसिडेंट्स हुए, तो पुलिस वाले जो है ना एडवोकेट्स के ऊपर जुल्म कर रहे हैं, उसके खिलाफ सख्त से सख्त एक्शन लेने के लिए गुजारिश कर रहा हूँ हुकूमत तेलंगाना से. और अगर अपने पब्लिक के ऊपर जुल्म हो रहा बोल के पब्लिक जो है ना एडवोकेट्स के पास आ रही है, लेकिन खुद एडवोकेट्स के पास ही जुल्म हो रहा तो पब्लिक को इंसाफ कैसा मिलेगा? ये लोग क्या कर रहे हैं, राइट टू फ्रीडम खींचते रहे पब्लिक के पास से. अगर पब्लिक के काउंसिलर भी अगर कुछ नहीं बोल सके पुलिस वालों को, तो पब्लिक की बात क्या सुनेंगे पुलिस वाले? ये हिसाब से चलते गया तो फ्यूचर में जो है ना अपने को अपने बोलने के तक की आदत ही खींची नहीं जाएंगे अपने. तो ज़रूरी ये है कि एडवोकेट प्रोटेक्शन एक्ट को लागू करना चाहिए हुकूमत तेलंगाना से. और गवर्नमेंट ऑफ इंडिया से मैं रिक्वेस्ट कर रहा हूँ कि जल्द से जल्द एडवोकेट प्रोटेक्शन एक्ट को लागू किया जाए. మరి సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం. We want justice. జరిగిన అనేక అన్యాయాలు దుర్ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. మొన్న వామన దంపతులు, నిన్న సిద్దిపేట, ఈరోజు జనగాంలో జరుగుతున్న ఈ అనేక దాడులపైన తెలంగాణ పోలీసులపైన యాక్షన్ తీసుకోవాలని తెలంగాణ న్యాయవాదుల సంఘం తరఫున మేము పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంకి 4 ఆర్గాన్స్ ఉంటాయి, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. దీంట్లో అన్నిటికమైన ముఖ్యమైనది జ్యుడిషియరీ. జ్యుడిషియల్తో పాటైన న్యాయవాదులపైనే రక్షణ లేకుంటే ఒక కామన్ పీపుల్కి, తెలంగాణ ప్రజలకి ఏ విధంగా రక్షణ కల్పిస్తారని నేను తెలంగాణ ప్రభుత్వాన్ని అండ్ అదేవిధంగా తెలంగాణ సీఎం గారికి విన్నదించుకునే జనగామ పోలీసులు అడ్వకేట్లపైన జరిగిన నష్టాన్ని వెంటనే వారిపైన పోలీసు కేసును కట్టించి వారిని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం. We want justice. హే గైస్, మీ అందరికి ఈ విషయం తెలుసా? మనం ఎవరికైనా హ్యాండ్ లోన్ ఇస్తున్నాము అంటే అప్పుగా డబ్బులు ఇస్తున్నాం అనుకోండి. సో మనం ప్రామిసరీ నోట్ తీసుకుంటూ ఉంటాం కదా. ప్రామిసరీ నోట్ తీసుకునేటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు వహించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎవరికైతే డబ్బులు ఇస్తున్నారో అతని చేత్తోనే ప్రామిసరీ నోట్ మొత్తం ఫుల్ఫిల్ చేయించాలి. అంటే మీరు బ్లాంక్ గా పెట్టేసి ఓన్లీ అమౌంట్ రాపించుకుంటే అది వ్యాలిడ్ కాదు. సో మీరు అతని చేత్తోనే రాపించాలి అండ్ థంబ్ ఇంప్రెషన్, దాంతో పాటు సిగ్నేచర్ కూడా తీసుకోవాలి. సో ఈ ప్రామిసరీ నోట్ వచ్చేసి ఓన్లీ 3 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 3 years లోపు అతను కనుక ఏదైనా ఇంట్రెస్ట్ ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, ప్రామిసరీ బ్యాక్ సైడ్ ఏదైతే ఖాళీ ప్లేస్ ఉంటుందో అక్కడ ఎంత అమౌంట్ ఇచ్చాడు, ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చాడు అనేది రాసి సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్ పెట్టుకోండి. సో గైస్, ఒకవేళ 3 years దాటిపోయింది, లేకపోతే 3 years అవ్వడానికి కొన్ని నెలలు ఉన్నాయి, మీరు అడిగినా కూడా ఆయన డబ్బులు ఇవ్వట్లేదు అనుకోండి, మీరు ఒక అడ్వకేట్ ని అప్రోచ్ అయ్యి తనకి లీగల్ నోటీస్ పంపించండి. 15 days టైం ఇస్తూ, ఒకవేళ అంతలోపు కూడా అతను పేమెంట్ చేయలేదు అనుకోండి, మీరు డైరెక్ట్ గా కోర్టుకి వెళ్ళి సూట్ ఫర్ రికవరీ కేసు ఫైల్ చేయొచ్చు, మనీ రికవరీ కేసు ఫైల్ చేసుకోవచ్చు. సో సేఫ్టీ పర్పస్ మీరు ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారు అనుకో హ్యాండ్ లోన్, మీరు వాళ్ళ దగ్గర నుంచి సెక్యూరిటీ పర్పస్ ఒక చెక్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. సో ఫ్యూచర్ లో అతను డబ్బులు ఇవ్వను అంటే మీరు చెక్ బౌన్స్ కేసు కూడా ఫైల్ చేయొచ్చు ఆయన మీద. సో వీడియో ఎంతైతే అంత మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు, మీ రైట్స్ తెలుసుకోవడానికి మీ లేడీ లాయర్ ని ఫాలో చేస్తుండండి. థ్యాంక్ యూ.
మహిళలు ఉమెన్ ఎంపావర్మెంట్ గురించి మాట్లాడతారు. మేము సెల్ఫ్ మేడ్ ఉమెన్స్, మేము ఎవరి మీద డిపెండ్ అవ్వము, మేము ఇండిపెండెంట్, మేము జాబులు చేసుకుంటాం, అది మేము సంపాదించుకుంటాం, మాకు ఎవ్వరు అవసరం లేదు అని చెప్పి కొంతమంది లేడీస్ అంటూ ఉంటారు. అందరు కాదు. సో వీళ్ళు ఏం చేస్తారు, పెళ్ళైన తర్వాత హస్బెండ్ మీద డిపెండ్ అవుతారు. డిపెండ్ అవ్వడంలో తప్పేం లేదని నేను అంటున్నా. కానీ వాళ్ళు మీ మాట వినలేదని చెప్పేసి ఈగో, గొడవలు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని హరాస్ చేస్తున్నారని అనవసరంగా ఫేక్ ఎలిగేషన్స్ పెడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 498 కేసులు, డీవీసీ కేసులు, మెయింటెనెన్స్ కేసులు ఫైల్ చేస్తూ ఉంటారు. దీనివల్ల అబ్బాయిలు వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. రీసెంట్లీ మీరు ఒక కేసు చూసే ఉంటారు కదా, అతుల్ది. ఆయన అయితే పాపం సూసైడే చేసుకున్నాడు, అల్యూమిని హరాస్మెంట్. అమ్మాయిలు ఇట్లాంటి మాట్లాడుతూ ఉంటారు కదా, వీళ్ళు మంచిగా వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు, మంచిగా సంపాదిస్తారు కూడా. అయినా కూడా వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ఇన్లాస్ ప్రాపర్టీ మీద వాళ్ళ కన్ను ఉంటుంది, హస్బెండ్ యొక్క శాలరీ మీద కన్ను ఉంటుంది, ఎంత పర్సెంట్ నాకు వస్తుంది, ఎంత పర్సెంట్ నేను తీసుకోవచ్చు అని మాట్లాడుతూ ఉంటారు. సో అప్పుడు మీ ఉమెన్ ఎంపవర్మెంట్, మీ సెల్ఫ్ మేడ్ ఉమెన్, మీరు ఇండిపెండెంట్గా ఉండాలి అనే థాట్స్ ఎక్కడ పోతాయి అనేసి నేను ఆలోచిస్తూ కేసెస్ పెడుతున్నారు అనుకోండి, మీరు కూడా లీగల్ కాన్సిక్వెన్సెస్ నుంచి తప్పించుకోవడానికి వీలు అస్సలు లేదు. మీ మీద కూడా కేసెస్ ఫైల్ అవ్వడం జరుగుతుంది. సో అతుల్ కేసులో మీరు చూసుంటారు, వాళ్ళ వైఫ్ని, వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ మదర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అన్నెసెసరీ ఈగోల మధ్యలో వచ్చేసి మీ హస్బెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ మీద మీరు కేసెస్ ఫైల్ చేయకండి. సో వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు మీ రైట్స్ తెలుసుకోవడానికి మీ లేడీలో అని ఫాలో చేసి